రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం ఆపాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు బుధవారం సాయంత్రం 6:45 సమయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలో యాదవ భవనంలో రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఉద్యమంలో భాగం చేయడానికి రిజర్వేషన్ పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్గా ఉజ్వల్ను నియమించడం జరిగింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు చేతుల మీదుగా రిజర్వేషన్ పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్గా జీవి ఉజ్వల్ను నియమిస్తూ నియామక పత్రాన్ని యాదవ భవనంలో అందజేయడం జరిగింది. సందర్భంగా రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ హక్కులు పరిరక్షణ కోసం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ, కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం ఆపాలని, ఖాళీ సంస్థలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రిజర్వేషన్లు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలోనూ న్యాయమైన వ్యవస్థలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ నియామకాలు చేపట్టాలని, వీటిని అన్నిటిపైన కూడా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఉద్యమాలకు భాగం చేయడానికి రిజర్వేషన్ పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్గా నేడు జీవి ఉజ్వల్ను నియమిస్తూ యువతను కలుపుకొని ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్క యువకులు ముందుకు రావాలని రాప్తాడు నియోజకవర్గం రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నేతలంతా కూడా పాల్గొన్నారు.